హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు రెసిపీ వచ్చేసి గోవా ఐస్ క్రీమ్ అండి. దానికి ముందుగా 3 జాంకాయలు తీసుకోండి, పెద్దవి. మీరు నార్మల్ అయినా పర్లేదు, తైవాన్ అయినా పర్లేదు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ముందు పాటు కొంచెం ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో ఉన్న గుజ్జంతా తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. స్పూన్తో ఇట్లా తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందు పాటలోది తీయాలి, ఇట్లా వెనకాల పాటలోది కూడా తీసేయాలి. తీసి మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు అది పేస్ట్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇత్తనాలు అన్నీ నలగవన్నమాట కొంచెం, అందుకని మళ్ళీ ఐస్ క్రీమ్లో తగిలితే బాగోదు కదా. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని ఇప్పుడు ఆ గుజ్జులో వచ్చేసి 200 ml ఫ్రెష్ క్రీమ్ అమూల్ వాళ్ళది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ వచ్చేసి నేను మీకు అంతకుముందు వీడియో పెట్టా కదా, ఇంట్లోనే చేసుకుంది, అది 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 5 minutes. విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, లేదా గెరెట్తోనే ఇట్లా స్మూత్నెస్ వచ్చేంత వరకు ఒక 5 minutes అట్లా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా జాంకాయలు, ఇదిగోండి ఇలా వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఏమన్నా ఇంకా అది మిగిలితే కనుక ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నాకు కొంచెం మిగిలింది, పైన ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇదిగోండి ఐస్ క్రీమ్ రెడీనే. ఫ్రీజర్లో పెడితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకునేటప్పుడు పైన కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, చాట్ మసాలా చల్లిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, ఈరోజు వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి మాత్రం అస్సలు మర్చిపోవద్దు.